హాయ్ సార్, హరిశంకర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం టైం అలొకేట్ చేసి అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. రియల్లీ మీ ఓనర్ తమ్మడ రాహుల్ రాహుల్ గారు ఆయన నాకు చాలా రెస్పెక్ట్ అండి. ఎందుకంటే చాలా కష్టంతో చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్ నుంచి ఇవాళ ఇంత పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు కాబట్టి ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ బేసిక్గా. అండ్ టైం అంటారా మనం పట్టుకోవాలంతే. అదే మీ ప్రొడ్యూసర్స్ కూడా చెప్పినట్టు మొత్తం అన్నీ మీరే ఎక్కువ చక్కబెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే లైవ్లో కూడా చూసాం కాబట్టి. సో ఇంత ఎనర్జీ మాకు కూడా ఉంటే బాగుంది సార్. సార్ చెప్పండి, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు చూసారా సినిమా? ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు చూసారండి. ఓకే, ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? అదే ఇందాక చెప్పాను నేను, ఇంత పెద్ద సినిమా చాలా అలవోకగా నవ్వుతూ తీసావు అన్నారు. ఇట్స్ అ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ టిల్ ద డేట్. సో ఇట్స్ వెరీ హ్యాపీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చూడలేదు. బహుశా నైట్ చూస్తారేమో అని మేము కోరుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అడుగుతున్నాం. సో రిలీజ్ చాలా దగ్గరకు వచ్చేసింది, కొన్ని గంటల్లో ఆడియన్స్ చూస్తారు. ఈ టైంలో మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ముందు ఏంటంటే ఈ సినిమా రేపు ఎలా ఉంటుంది, ఏం మాట్లాడుతుంది, దీని గురించి ఎలా వస్తుంది, కలెక్షన్స్ ఏంటి, ఇవన్నీ మైండ్లో లేవు. ఎందుకంటే ప్రీపోన్ అయిపోయిన తర్వాత ముందు ఈ సినిమాని ప్రీపోన్ చేసి కూడా వాట్ ఎవర్ డే అండ్ నైట్ కష్టపడదాం, డే అండ్ నైట్ మరి మేము ఏదో సెల్ఫ్ పిటీ కోసం చెప్పట్లా. ఇట్స్ బీన్ ఎ వెరీ టఫ్ టాస్క్. దాంతో 19 లోపు ప్రింట్లు వెళ్ళిపోవాలి అనేదే మాకు ఆ అచీవ్మెంటే పెద్ద సక్సెస్. సో వి డిడ్ ఇట్. దీనికి నేను, మా ప్రొడక్షన్ వాళ్ళు, ప్రొడ్యూసర్ తరఫున అండ్ ప్రొడక్షన్ టీము, అట్ ది సేమ్ టైం తమన్ టీం ఒక యుద్ధంలో పనిచేశారు. మాకన్నా 19th మేము పిక్చర్ పంపించే ఇది ఉంది, పిక్చర్ చెక్ చేసుకుని తమ్మనికి 19th వెళ్ళాలంటే 16th 19th రిలీజ్ అంటే 16th పంపాలి. తమ్మన్కి చాలా టైట్. అయినా సరే లేదు బాబా, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కోరుకున్నారు డేట్కి సినిమా వేద్దామని, మనం కూడా పనిచేసి చాలా లేదని చెప్పి హీ స్టుడ్ బై మీ, హీ గివెన్ హిస్ వర్డ్ అండ్ హీ స్టుడ్ బై మీ. అండ్ వాడు పడ్డ కష్టానికి అసలు మాటల్లో చెప్పలేము. మార్నింగ్ 5 వరకు స్టూడియోలో ఉండి, మాకు కామన్ గ్రూప్ ఉండేది ఏ రీల్ అప్డేట్ ఏంటి అని. స్టూడియోలో మార్నింగ్ 5 వరకు పనిచేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి రావడానికి మళ్ళీ అక్కడేదో పడుకోను, మళ్ళీ 6:30 అది ఆ సౌండ్లో అది వినబట్టలేదు, అక్కడ స్ట్రింగ్ వినబట్టలేదు, ఇక్కడ వినట్లేదు. కామన్ గ్రూప్లో మళ్ళీ చెక్ చేస్తూ, ఫోన్లో కూడా చెక్ చేస్తూ చేశాడు. తమనికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఓకే, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సినిమా కూడా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వడమే చాలా పెద్ద విషయం అయిపోయిందండి. అలాంటిది ఒక ప్రీపోన్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. దాన్ని ఇంతమంది బ్యాలెన్స్ చేయడం అనేది కూడా మీరు అన్నట్టు ఒక యుద్ధమే అనుకోవాలి కంప్లీట్గా. ఫస్ట్ మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్కి ముందు మీరు ఒక కథ అనుకున్నారు, ఖుషి స్టైల్లో ఒక ఎక్స్టెన్షన్ స్టోరీ అనుకున్నారు. సో అది పవన్ కళ్యాణ్ గారు విన్నారా సార్? అంటే ఒక బిట్ అయితే విన్నారు. విని ఐడియా బాగుంది, నువ్వు చేసిన సీన్స్ అన్ని బాగున్నాయి, దీని ఫినిషింగ్ కరెక్ట్గా చేసి చెప్పు అన్నారు. ఆ ఫినిషింగ్ దగ్గర మేము క్రాక్ చేయలేకపోయాం. ఓకే, చేసాం కానీ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ సినిమా అయిపోయింది. ఒక స్పాన్ ఉన్న సినిమా, ఒక గ్రాండ్ ఏర్, ఒక స్కేలు, మాస్ సాంగ్స్, ఇప్పుడు ఎత్తరా కాలరు, ఈ ఇంగ్రీడియంట్స్ కనబడాల. ట్విట్టర్లో ఏమో సినిమా అనౌన్స్ అయిన కాడి నుంచి సోషల్ మీడియా అందరూ అన్నా ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు తెస్తాం అన్నప్పటి నుంచి ఎక్కడో ఇది సైజ్ సరిపోవట్లేదు అన్న దాంతో డ్రాప్ అయ్యింది. సో గబ్బర్ సింగ్ దీనికి ఉస్తాద్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ మధ్యకాలంలో కళ్యాణ్ గారు సీరియస్ సినిమాలు ఎక్కువ చేశారు. ఆయన ఎనర్జీ కానీ మొత్తం కామెడీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆయనకి సెపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. అదంతా మిస్ అయిపోయాం. అది మళ్ళీ దీంట్లో చూస్తున్నాం అనే హోప్స్ అయితే ట్రైలర్ ఇచ్చింది 100%. అట్ ది సేమ్ టైం దీనికి కొంచెం అంటే దీనికి అంటే మీ మీదే మళ్ళీ బర్డెన్ ఏంటంటే గబ్బర్ సింగ్ హైప్ని, గబ్బర్ సింగ్ రికార్డ్స్ని అన్నిటిని మ్యాచ్ చేయాలనే ప్రెజర్ మీద ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఎలా అంటే ఏం లేదండి, ప్రతి విషయంలో ఏదైనా 100% మంచి 100% చెడు అనేది ఎక్కడా ఉండదు, ఎవరిలోనూ ఉండదు. ఒక పగలు రాత్రి యూనో ఎండ వాన ఏదైనా సరే ఒక ప్రకృతి సమతుల్యంలో ఉంటుంది. సో గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ అన్నప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుందో అడ్వాంటేజ్ కూడా అలాగే ఉంటుంది. అరే ఆల్రెడీ తను పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపించారు కాబట్టి మళ్ళీ ఎరగొట్టేస్తాడని ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. సో ఏదైనా మంచి చెడు రెండు ఉన్నాయి. నాకేంటంటే కళ్యాణ్ గారు సెట్లోకి వచ్చేంత వరకే ఏ ప్రెషర్ ఉన్నా, ఒక్కసారి ఆయన సెట్లోకి వచ్చిన తర్వాత నాలో ఉన్న అభిమాని మోడ్ యాక్టివేట్ అయిపోద్ది, డైరెక్టర్ మోడ్ సూపర్ యాక్టివేట్ అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి షూటింగ్ అనేది సూపర్ ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే షూటింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో పెద్దగా ప్రెషర్ ఏం ఫీల్ అవ్వదు. చెప్తాను కదా, ఓన్లీ ప్రీపోన్ ప్రెషర్ తప్ప ఈ సినిమాకి వేరే ప్రెషర్ ఏమీ లేదు. ఓకే, అంటే 40 daysలో కంప్లీట్ చేసామన్నారు కదా సార్. మళ్ళీ ఇప్పుడు ఆయన సడన్గా డేట్స్ ఇచ్చినప్పుడు ఇంకా స్క్రిప్ట్లో ఏమన్నా మార్పులు లాంటివి ఏమన్నా జరిగినాయా సార్?
అంటే కొంచెం సిచ్యువేషన్స్ని బట్టి అలా మేము ఉన్నా. స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నామండి, జస్ట్ ఆయనకి వినిపించేసేసి ఫైనల్ వర్షన్ వినిపించేసి షూటింగ్ వెళ్ళిపోవడమే. ఓకే. సో స్పాంటైనస్గా నేను ఎప్పుడు మారుస్తాను. శ్రీలీల మన అంది కదా, నాకు సీన్ పేపర్ ఇవ్వలేదు, అసలు డైలాగులు ఎప్పుడు ఇవ్వలేదు. నా ప్రాబ్లం ఏంటంటే కొంచెం డైలాగులు అన్నీ పంచ్ డైలాగులు అయ్యి ఉంటాయి, గబుక్కున ఎగ్జైట్మెంట్లో ఇవాళ భలే డైలాగ్ చెప్పానని చెప్పి ఆ సీన్ పేపర్ అసిస్టెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చదివిన ఏదైనా సంథింగ్ డైలాగ్ లీక్ అవ్వకూడదు అని ఒక ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను తెలుగు బాగా మాట్లాడే వాళ్ళని పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు టేక్ 1 టేక్ 2 కూడా నా డైలాగ్ మారిపోద్ది. వాళ్ళు చెప్తున్నప్పుడు నేను రాసుకున్నప్పుడు ఒక రిధం ఉంటుంది, ఆ రిధం వాళ్ళు పట్టుకొని చెప్తే ఓకే, వాళ్ళు ఇంకా బెటర్ రిధంలో చెప్పారు అనుకోండి, ఆ రిధం తగ్గట్టుగా మళ్ళీ డైలాగ్ మార్చడం ఉంటుంది. సో స్పాంటైనస్గా రైటింగ్ ఎక్కువ ఉంటుంది, అందుకు నేను డైలాగ్ ముందు ఇవ్వను. సో ఒకటి ఏంటంటే సార్, మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్లో కంటే అంటే మిస్టర్ బచ్చన్ అనుకోవచ్చు, ముందు అనుకోవచ్చు, ఆ గద్దలకొండ గణేష్ టైంలో అనుకోవచ్చు, ఆ టైంలో హరీష్ శంకర్ కొంచెం అగ్రెసివ్ మోడ్లో కనిపించారు. కమింగ్ టు ఉస్తాద్కి వచ్చేసరికి చాలా కూల్గా, అంటే అత్తారింటి దారిలో పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, ఇదివరకుతో పోలిస్తే నాకు కోపం తగ్గిపోయింది కదా, ఆ డైలాగు ఆ సీన్ గుర్తుకు వస్తుంది సార్ మిమ్మల్ని ఈ ప్రమోషన్స్లో చూస్తుంటే. సో ఈ కూల్నెస్ అనేది ఎలా, అంటే సినిమా బాగా వచ్చింది అనే సార్ 1-2 సందర్భాలు తప్ప మీరు మళ్ళీ ఆ ఛానల్స్ ఆ ఇంటర్వ్యూస్ అన్నీ చూడండి. నేను స్వప్న గారితో కూర్చొని హిందీ పాటలు పాడుకుంటూ కూర్చున్నాను. సో కూల్నెస్ ఎప్పుడు ఉంటుందండి, ఎప్పుడన్నా ఒకసారి దాన్ని ఏమంటారు, అవతల వాళ్ళ క్వశ్చన్ బట్టి, న్యూటన్ థర్డ్ యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది అన్నట్టుగా వస్తుంటుంది. బట్ దాన్ని ఏమంటారంటే మనం జర్నీ చేస్తున్నప్పుడు త్రూ జర్నీ మనుషుల మైండ్ సెట్ మీద అవగాహన వచ్చి పెరుగుతూ ఉన్న కొద్దీ డెఫినెట్గా మనిషి చూడండి, ఏది సహజం కాదు, మార్పు ఒకటే సహజం, మార్పు ఒకటే కాన్స్టెంట్ అంటారు కదా, చేంజ్ ఇస్ కన్సిస్టెంట్ అంటారు. సో ఎక్కడో మనిషిలో ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యే ప్రయత్నం, ప్రాక్టీస్, పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం, అంత పెద్ద సక్సెస్ వచ్చి లైఫ్లో అంత ఉన్న వ్యక్తే ఇలా ఉన్నప్పుడు మనం ఇంక ఎలా ఉండాలని చెప్పి ఆయనతో ఉన్న జర్నీ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం దాన్ని ఏమంటారు, మెయిన్ ప్రీపోన్ అయ్యేసరికి కాన్సన్ట్రేషన్ అంతా ఇంకో మూడ్లోకి వెళ్ళిపోయింది. త్వరగా ఇది డెలివరీ చేయాలి. ఈ గ్యాప్లో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను రిక్వెస్ట్ చేసిన టైంకి పెట్టుకున్నారు. ఓకే. ఇందాక చెప్పినట్టు నేను ఏ ఇంటర్వ్యూ అయినా సార్ రేపు ఇంటర్వ్యూ కావాలి సార్, రేపు ఇస్తా ఇంటర్వ్యూ, కానీ ఈ టైం అంటే నేను చెప్పలేను, ఎందుకంటే తమను ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు వర్క్ చేసుకోవాలో నాకు తెలియదు. సో ఎవ్రీబడి అకామిడేటెడ్ మీ అండి. ఈ విషయంలో నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ మీడియాకి నేను 100 నమస్కారాలు చెప్పుకున్నా. ప్రతి ఒక్కరు ఓకే సార్ మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు పెట్టుకుందాం, చేద్దాం అన్నారు. సో వాళ్ళంతా కన్సిడర్ ఉన్నప్పుడు మరి నేను ఇంకెంత కన్సిడరేట్గా ఉండాలి. కరెక్ట్. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా, సో ఆయన అంటే అనవసరంగా కాంట్రవర్సీలు గెలకయ్యా అని చెప్తా ఉంటాను నేను. అంటే ఒకవేళ ఓకే కళ్యాణ్ గారు అలా చెప్పారు కాబట్టి హరీష్ గారు కూల్ అయిపోయారు. ఆయన ఇంటర్వ్యూలు అయ్యాక కాదు, ఆయన ఇంటర్వ్యూలు అయ్యాక చెప్పారు. అంటే కాంట్రవర్సీ అనేది ఇందాక ఏదో ఛానల్ చెప్పా, ఏంటి సార్ ఏం కాంట్రవర్సీ లేవు సార్ ఇంటర్వ్యూలో అన్నారు. అంటే నేను సినిమా హిట్ చేయండి, సినిమా హిట్ అయిన అలాంటి ఇంకా 10 సినిమాలు తీస్తే మీకే 10 కాంట్రవర్సీలు దొరుకుతాయి, కదులుతున్న ఈ కాంట్రవర్సీని కాపాడుకోండి అని చెప్పారు ఫన్నీగా. అదేం లేదండి, క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది. కాంట్రవర్సీ చెయ్యాలి అని మట్టుకు ఏ మనిషికైనా ఉంటుంది చెప్పండి, కంపల్సరీ కాంట్రవర్సీ అని. నేను ఖచ్చితంగా అందరి ఛానల్స్కి వెళ్తాను, అందరితో మాట్లాడతాను, అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తాను. కాంట్రవర్సీ చేస్తేనే నా కంటెంట్ వైరల్ అవుతుంది అనే ఇన్సెక్యూరిటీ నాకు ఎప్పుడూ లేదు, ఉండదు. అయితే అలా అంటే అది ఆ కోణంలో చూసేవాళ్ళు అలా చూస్తారేమో, కానీ చాలా మెజారిటీ పర్సంటేజ్ మీ స్పీచ్లు కానీ లేకపోతే మీ ఇంటర్వ్యూలో క్లిప్స్ కానీ వైరల్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఇన్స్పిరేషనల్ పర్సన్స్ అనుకొని కానీ ప్రభావితం చేసే పర్సన్స్ కొంతమంది ఉంటారు. రామ్ గోపాల్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు, పూరి జగన్నాథ్ గారు. ఇప్పుడు ఈ జంజీ గిడ్స్కి మీరేమో అనిపిస్తుంది కొంచెం, అంటే వాళ్ళ ముగ్గురు లెజెండ్స్. ఐ మీన్ రాఘవపురం గారికి ఉన్నంత ధైర్యం నాకు లేదు. స్పిరిచువాలిటీ. పూరి జగన్నాథ్ గారు డైనమిక్ అని స్ట్రీకే వేరు. పవన్ కళ్యాణ్ గారు యొక్క స్థితప్రజ్ఞత, ఏదొచ్చినా అంటే దేకలేంగే చాలా, చూసినాంలే చాలా అనేది నా లైఫ్ కంటే కూడా మెయిన్ పవన్ కళ్యాణ్ గారి లైఫ్ నుంచి వచ్చిన లైన్ అది. అందుకే ఆ లైన్ పెట్టాను, ఈయనకి ఇది సూట్ అయ్యే లైన్ అని. దేకలేంగే చాలా అనే దాంట్లో ఒక చిన్న ధైర్యం ఉంటుంది, చూసినాంలే చాలా అనే దాంట్లో చిన్న అనుభవం ఉంటుంది. సో ధైర్యం, అనుభవం అనే మిక్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరన్న ఆ తాలూకు బిహేవియర్ బయటకు వస్తుంది. అండ్ ఎందుకు కొంచెం గట్టిగా మాట్లాడదంటే, నేను కొంచెం మ్యాక్సిమం ఆనెస్ట్గా ఎక్కడో తప్పనిసరి పరిస్థితులలో కొన్ని మీటింగ్స్ అవాయిడ్ చేయాల్సినప్పుడు ఎప్పుడప్పుడు అబద్ధాలు తప్ప, అంటే అబద్ధాలు అంటే కూడా పెద్ద మన పూర్వీకులు చెప్పారు, ప్రాణ విత్తమాన భంగమందు అబద్ధములు ఆడవచ్చును అని. ప్రాణం, విత్తం, మానం ఈ 3 పోతున్నప్పుడు అబద్ధాలు ఆడవచ్చు అని చెప్పి ఋషులే చెప్పారు. మనకు అంత సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, కానీ దాని కాంటెక్స్ట్లో సో మ్యాక్సిమం హానెస్ట్గా ఉండడం ట్రై చేస్తాను. ఆ హానెస్ట్గా ఉంటాను కాబట్టి కొంచెం వాల్యూమ్ గట్టిగా ఉంటుంది. ఓకే. అదే ఇన్ఫ్యాక్ట్ నాకు మీ టీంలో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే లీగల్ అక్కడి నుంచి వెళ్తున్నాయి మీకు? కాదు సార్, అలా కాదు.
సో వాళ్ళు నాకు పర్సనల్గా వాళ్ళతో నేను ట్రావెల్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, హరీష్ గారు ఓకే మీడియా అటెన్షన్ అనేది తెలీదు, దానికి ఏ కవర్ పడుతుందో మనకు తెలియదు, కానీ ఆయన చాలా ఎమోషనల్ పర్సన్, జెన్యున్ పర్సన్ అంటారు చాలామంది. ఓకే దట్స్ ఫైన్ సార్, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు సాంగ్స్ గురించి మీరు దేక్లేంగే సాంగ్ గురించి మాట్లాడారు కాబట్టి, తొలి ప్రేమ సాంగ్ ఒకటి రీమిక్స్ చేశారు దీంట్లో అని చెప్పి మీరు ఒక హింట్ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అది అలబెలబా సాంగ్ అని చెప్పేసి, ఈ మనసే ఆ సాంగే అని చెప్పేసి తెగ ట్రెండ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు నిజం, మీరు ఏమన్నా క్లారిటీ ఇస్తారా దానికి? బిహెచ్ఎల్లో మాకు వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరిలాగే, దానికి పెద్ద స్పెషల్ సింపతి ఏం కోరుకోవట్లేదు నేను. అయితే మా ఫ్రెండ్స్ అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివే ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళు. నేను గవర్నమెంట్ జిల్లా పరిషత్, మా నాన్నగారు అందులో టీచర్ కాబట్టి తనతో వెళ్ళి స్కూల్కి తనతో వచ్చేవాడిని. కాలనీ ఏమో తమ్ముడు సినిమాలాగా ఉండేది, ఒక రిచ్ బ్యాచ్ ఒక మిడిల్ క్లాస్ బ్యాచ్ అలా ఉండేది. ఆ టైంలో మా ఫ్రెండ్స్ సాటర్డే వస్తే పంజాగుట్ట పబ్కి వెళ్ళేవాళ్ళు. పంజాగుట్టలో ఒక పెద్ద పబ్ ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయాను, 10 డౌనింగ్ పబ్ సంథింగ్ ఏదో, పంజాగుట్ట బేగంపేట రూట్లో పబ్ అనేది మాకు ఒక లగ్జరీ అండ్ ఒక బియాండ్ మై విజన్. ఓకే, పబ్కి వెళ్తే కంపల్సరీ నో స్టాక్స్ అనేది ఉంటుంది అక్కడ. పబ్కి వెళ్తే కంపల్సరీ అమ్మాయితో కప్పులే వెళ్ళాలి, ఇండివిజువల్ అబ్బాయిలు వెళ్తే మళ్ళీ లోపల నాన్ సెన్స్ క్రియేట్ చేస్తారని వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఏవో ఉండేవి రూల్స్. సో పబ్కి వెళ్ళాలంటే అమ్మాయి కంపల్సరీ అనేది మా బిహెచ్లో మా ఒక గ్యాంగ్కి అదొక పెద్ద హర్డిల్. ఓకే, ఆ టైంలో తొలి ప్రేమ రిలీజ్ అయింది. తొలి ప్రేమలో ఎగ్జాక్ట్ మేము బిహెచ్ఎల్లో ఫీల్ అయ్యే సీనే బిహెచ్ఎల్లో తీశారు. సో ఆ సీన్ ఎలా ఉంటుందంటే నాకు అలాగా డిఎన్ఏలో పార్ట్ ఆఫ్ మై లైఫ్ లాగా ఉంటుంది ఆ సీన్. ఓకే, సో ఏంటి బాలు మీ ఫ్రెండ్స్ అందరూ కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళందరూ పబ్కి వెళ్ళారండి. అమ్మాయిలు పబ్కి వెళ్ళాలంటే అమ్మాయిలు ఉండాలి, నాకు అలాగే లేవు ఎవరు. అండ్ మనల్ని మనం మర్చిపోయి మన ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఏం చేస్తాంలే అన్న టైప్లో ఏదో అన్నప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏం మాట్లాడదు. బ్యూటిఫుల్ షాట్, మీరు మళ్ళీ చూడండి. అమ్మాయి సరే బాలు వెళ్తానని చెప్పి కారు వరకు వెళ్తుంది, అమ్మాయి కారులో కూర్చుంటుంది, కళ్యాణ్ గారు డోర్ వేస్తారు. డోర్ వేసిన తర్వాత బాలు ఈవినింగ్ 6 o'clock ఇంటికి వచ్చాయి, లెట్స్ గో టు డిస్కోటెక్ అంటుంది. అన్నాక నిజని బా అలబలబా స్టార్ట్. అదొక ఎడ్రలిన్ రష్, అదొక జీవితంలో ఒక మర్చిపోయి మేమున్న ఐడెంటిఫై పొజిషన్లో యాస్టీజ్ మా హీరో ఆ సీన్ అలా చేసేసరికి అది అలాగా సింక్ అయిపోయింది బాడీలో ఆ సిచ్యువేషన్. అది దానికి మళ్ళీ కళ్యాణ్ గారిని అంత గ్లామరస్గా అంత యూత్ఫుల్గా చూపించే ఒక సిచ్యువేషన్ ఇక్కడ ఉంది కాబట్టి అది ఆ సాంగ్ అనేది ఎలా ఉంటుంది అనేది రేపు పొద్దున మీరు ఇప్పటికి చాలా ఎక్కువ చెప్పేసారు ఎమోషన్లో చెప్పేసారు. సో రేపు పొద్దున స్క్రీన్ మీద బ్లాస్ట్ ఉంటుంది సార్. అయితే అది ఓకే చెప్తుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు చూస్తామనిపిస్తుంది. అయితే ఆ సాంగ్ దేవా గారు కంపోజ్ చేసింది కదా, మరి దానికి సంబంధించిన రైట్స్ సంథింగ్ సార్ అవన్నీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఆడియో ఫంక్షన్లు చూసుకున్నది. ఆ సాంగ్ రేపు సినిమాలో ఉంటుంది. దేవా గారు ఇచ్చారా దేవుడు ఇచ్చారా అనేది డెఫినెట్గా రేపు తెలుస్తుంది. డెఫినెట్గా దేవగారితో మా టీం మాట్లాడే ఉంటారు, అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళే, లేకపోతే రాదు కదా. సో ఈ సందర్భంగా దేవగారికి కూడా నేను దేవగారు నేను ఒకసారి యూఎస్లో ఎయిర్పోర్ట్లో కలిసాను ఆయన కాన్సర్ట్కి వెళ్తుంటే. ఓకే, సో యూనివర్స్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఉమెన్. కరెక్ట్గా కళ్యాణ్ గారి షూటింగ్ అప్పుడు బిఫోర్ ఎలక్షన్ స్టార్ట్ చేసే ముందు ఆయన కలిసాను నేను. అప్పుడు ఇంకా ఇవన్నీ మైండ్లో లేవు. దేవగారు టచ్లోకి వచ్చి అంటే ఐ మీన్ ఆయన టచ్లో ఉన్న దేవగారు ఒక యూనివర్స్ ఆయన టచ్లోకి తీసుకొచ్చేలా చేసింది. మేబీ యూ షుడ్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ అంతే. ఇది రీమిక్స్ చేస్తున్నాను మరి మీరు కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఫస్ట్ నేను అది ఫీలింగ్ అంతా చెప్పారు, అదంతా రేపు చెప్తానండి. అదంతా రేపు రిలీజ్ అయ్యాక చెప్తాను అసలు ఏం జరిగింది ఏంటంటే తర్వాత చెప్తాను. ఓకే, ఇంకా ఈ ఫీలింగ్ ఇది అంతా రేపు అన్నీ రేపు చెప్తాను నేను, అన్నీ రేపు చెప్తాను సార్. అయితే ఇంకోటి ఇది కొంచెం సెన్సిటివ్ అండి, మీకు ఇబ్బంది అయితే స్కిప్ చేశారు సార్. మనందరం మనుషులం సార్, మీరు ఎంత సెన్సిటివ్ నేను అంతే సెన్సిటివ్, మీరు అడగండి మీ ఇష్టం అడగండి. అయితే గబ్బర్ సింగ్ వచ్చేసరికి ఆ సినిమాలో సాంబా రాస్కోరా అనే డైలాగ్ ఎంత ఫేమస్, సాంబా అనే క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్. అవును అలీ గారు. సో అలాంటి క్యారెక్టర్ ఉస్తాద్లో అంటే మళ్ళీ అలీ గారిని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత అంతాక్షరి ఉందండి, ఎక్కడ పెట్టలేదుగా నేను, ఏ సినిమాలో పెట్టలేదు కదా. గబ్బర్ సింగ్ అనేది సాంబా, మీరు అలీ గారిని చూస్తున్నారు, షోలేలో గబ్బర్ సింగ్ అంజద్ ఖాన్ పక్కన సాంబా ఉంటాడు. ఆ టైటిల్ గబ్బర్ సింగ్ కాబట్టి పక్కన ఇతను పెట్టుకున్న పేరు
సాంబా అనేది కళ్యాణ్ గారు అతనికి పెడతారు, అతని పేరు సాంబా కాదు. అతని పేరు సాంబా కాదు, పెట్టేలో ఇతను హీరో తనకు తాను గబ్బర్ సింగ్లా ఫీల్ అవుతాడు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళని సాంబా అని పిలిచాడు. ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్, దీంట్లో అసలు అలాంటి ఆ జోనర్లో సీన్స్ లేవు. అంతే ఉంటే ఏముంది, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. అవును, ఆ రెండింటి మధ్య గీత, మా సినిమా చెప్పినట్టు భగవద్గీత అని కళ్యాణ్ గారి గీత ఒకటి ఉంటుంది, అదే ఇదే. అసలు అంత 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 పెద్దగా ఆలోచించండి చిన్న చిన్న విషయాలు. అంటే అదే అలాంటి క్యారెక్టర్ లేదు అక్కడ గబ్బర్ సింగ్ పక్కన సాంబా ఉంటాడు, భగత్ సింగ్ పక్కన సాంబా ఎలా ఉంటాడు? సింపుల్ కదా, మీ లాజిక్ అర్థమైంది. అర్థమైంది. ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి ఈ సినిమాకి ప్రీమియర్స్ వేయలేదు. సో చాలామంది ఏమనుకుంటారు, టికెట్ రేట్లు కూడా పెంచలేదు. అదొక చాలామంది కామన్ ఆడియన్స్, నాలాంటి కామన్ ఆడియన్స్ ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అందరూ సినిమా చూస్తారు ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఈ వేరే సినిమా ఎఫెక్ట్ కూడా ఈ ప్రీమియర్స్ చూసి ముందు ఆ సినిమా చూసి వచ్చి మళ్ళీ ఈ సినిమా వేరే ట్రాన్స్లో చూసి వేరే ఫీలింగ్ రాకుండా ఇదంతా చేసారా అనిపిస్తుంది. దీనిపైన మీ క్లారిటీ ఏంటి సార్? ఏం లేదు సార్, అంటే ఆ ప్రీమియర్స్ ఏంటి, టికెట్ హైక్స్ ఏంటి, ఇవన్నీ అది డైరెక్టర్గా నేను కూడా పట్టించుకోవాల్సిన విషయాలే. బట్ ఈసారి ఏమైందంటే నాకు అంత టైం లేదు, నా ప్రయారిటీస్ మారిపోయాయి. ఇంతకుముందు అయితే డిస్ట్రిబ్యూటర్ అందరికి ఫోన్ చేశారు, ఎప్పుడు షో స్టార్ట్ అయితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, మన సినిమా కలెక్షన్స్ రావాలంటే మనం ఇంకేం చేయాలి, ఇంతకుముందు మన సినిమా అక్కడ ఎంత చేసింది, ఇక్కడ ఈ గులానందం ఉండేది నాకు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే నా ప్రయారిటీ మారిపోయింది, నేను ముందు కాపీ డెలివరీ చేయడమే. సో దీని టికెట్ రేస్ ఎందుకు రాలేదు, ఏంటి, నవీన్ గారు ఏం అప్లై చేసినట్టు అసలు ఈ క్షణం వరకు అది మాట్లాడే డిస్కస్ చేసే టైం నాకు లేదు. ఒక్కటే హ్యాపీగా ఏం ఫీల్ అయినంటే గబ్బర్ సింగ్ కూడా మిడ్ నైట్ షో లేవు. ఓకే, మార్నింగ్ పొద్దుటూరు నుంచి నాకు ఫస్ట్ ఫోన్ చేసింది మన ఫైనాన్షియల్ శోభన్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనాన్షియల్ శోభన్, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్. అతను ఫోన్ చేశాడు, భయ్యా బ్లాక్ బాస్టర్ అని ఫోన్ చేశాడు. ఇది కూడా మళ్ళీ అలాగే ప్రీమియర్ క్యాన్సిల్ అయ్యి టికెట్ ఇది వాట్ ఎవర్ హ్యాపెండ్ మళ్ళీ మార్నింగ్ ప్రీమియర్లకే వచ్చింది. ఇదంతా ఒక నేచర్ కాల్ అని ఫీల్ అవుతున్నాను, హ్యాపీ ఫీల్. అదే అంటే కొంచెం టికెట్ రేట్లు వీటి జోన్లోకి వెళ్ళినా ఫ్యాన్స్ కూడా రికార్డులు అంటే ఖచ్చితంగా దీనికి ఆ స్కోప్ ఉంటుంది. కళ్యాణ్ గారి సినిమా మీ గబ్బర్ సింగ్ కాంబినేషన్ అనేది ఏం లేదండి, మీరే అంటున్నారు కదా డబ్బులు తగ్గించినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని. రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ మంది చూస్తారు మీ ఎనాలజీ ప్రకారం. ఇప్పుడు రేట్లు తక్కువ ఉంది కదా ఎక్కువ మంది చూస్తారు, డబ్బులు అవే ఉంటాయి, అదే కలెక్షన్స్ వస్తే నా సిద్ధం పోయేదే ఉంటుంది. ఓకే సార్, కమింగ్ టు హీరోయిన్స్ విషయంలో ఫస్ట్ మీరు స్టార్ హీరోయిన్ అనుకున్నారు, ఎవరు అనుకున్నాం? పూజా హెగ్డే గారు. లేదండి, డే 1 నుంచి శ్రీలీల గారికి అది చెప్పాము, శ్రీలీల గారిని పెట్టుకున్నాం. ఓకే, అంటే స్టార్టింగ్లో పూజా హెగ్డే గారు అని చెప్పి. లేదండి, నేను అంటే అఫీషియల్గా మేము ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. ఓకే అయితే రాశి గారు ఎంట్రన్స్ ఎప్పుడు వచ్చింది సార్ ఆ క్యారెక్టర్? అంటే ఫస్ట్ నుంచి అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ కళ్యాణ్ గారు డేట్లు ఇచ్చి షూటింగ్ స్టార్ట్ చేసుకుని అన్న తర్వాత శ్రీలీల డేట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, సీన్లు తీస్తుంటే సడన్గా నెక్స్ట్ షెడ్యూల్ రాశి కన్నా మన ఆ క్యారెక్టర్ వచ్చింది, అమ్మాయి క్యారెక్టర్ వచ్చింది. నేను షాక్. ఓకే, షూటింగ్ హడవలో పడిపోయి మా బాబీతో అదేంట్రా అమ్మాయి మనం ఫైనల్ చేయాలంటే మరి చేయాలి సార్ తప్పదు అన్నారు. ఆయన ఎలా అనుకున్న టైంలో ట్రై చేస్తున్నాం. రాశి కన్నా ఒకసారి మా సెట్కి వచ్చింది, ఇదంతా జరగముందే. ఓకే, వచ్చి హరీష్ లవ్ టు వర్క్ విత్ యూ అని చెప్పింది. రాశి డెఫినెట్గా వీ ఆల్సో వర్క్. నాకు అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది, పైగా పంజాబీ అమ్మాయి సార్, అద్భుతంగా తెలుగు మాట్లాడి సినిమా తనే డబ్బింగ్ చెప్పింది. నాకు తెలుగు మాట్లాడుంటే నేను చెప్పే కదా సెట్ టేక్ డైలాగ్ మారిపోతుంటాయని, తెలుగు మాట్లాడుంటే నాకు ఇది ఇష్టం. మళ్ళీ డైలాగ్ మార్చగానే సార్ మీరు డైలాగ్ చేంజ్ చేశారు కదా, నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి అంటే నాకు అంత పేషెన్స్ ఉండదు సెట్లో, ఒక ఎనర్జీలో వెళ్తుంటాం. అమ్మాయి గుర్తొచ్చింది, సడన్గా ఫోన్ చేశా, రాసి ఇలాగ అర్జెంట్గా చేయాలి, మరి నేను డైలీ షూటింగ్ చేస్తున్నాను, నేను ట్రావెల్ చేసిన దగ్గరికి వచ్చి కట్ చెప్పి అంత టైం లేదు నాకు, జూమ్లో చెప్పనా లేకపోతే ఫోన్లో చెప్పనా, ఎలా అంటే ఏం చెప్పొద్దు నువ్వు, నేను వచ్చేస్తున్నాను షూటింగ్ చేద్దామని. సో స్వీట్ వచ్చి నువ్వు చేస్తావు సరే, ఎలా చేయాలో చెప్పాలంటే ముందు కథ తెలుసుకోవాలి కదా అని చెప్పి అప్పుడు నేను అమ్మాయి మేకప్ అవుతున్నప్పుడు పక్కన కూర్చొని టప మొత్తం అంతా నరేషన్ ఇచ్చిన తర్వాత షీ వాక్డ్ ఇన్ టు ద సెట్స్ అండ్ చింపేసింది. రాశి ఈజ్ ద బిగ్ అసెట్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఇన్ ద ఫిలిం. ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది రాశి క్యారెక్టర్. ఓకే, సో ఈ శ్రీలీల గారిని డ్యాన్స్ లేకుండా కంట్రోల్ ఏం లేదండి, కంట్రోల్ ఏం లేదు. శ్రీలీల గారి డ్యాన్సులు చూసాం కదా మనం మామూలుగా ఇప్పుడు అసలు ఎప్పుడు యూట్యూబ్ చూసినా కుర్చీ మడత పెట్టి అని అసలు ఆ సాంగ్ వస్తుంటుంది, ధమాకా సాంగ్, పల్సర్ బైక్ సాంగ్ వస్తుంటుంది. వి ఆల్ నో దట్ షీఈస్ అ గ్రేట్ డాన్సర్ ఇన్ ఫ్యాక్ట్. ఇక్కడ వచ్చేసరికి నా తాపత్రయం అంతా కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడాలని. ఓకే, అండ్ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుందంటే కరెక్ట్గా అమ్మాయి కొంచెం లోలో ఉన్నప్పుడు అమ్మాయిని సమయం ఆ లైన్లు చూస్తే మీకు కాలి కింద ఉన్న ఇవన్నీ అమ్మాయిని ఉత్సాహంగా కొంచెం చీరప్ చేసే సాంగ్, అందుకు కళ్యాణ్ గారి డ్యాన్స్ ఉంటుంది, శ్రీలీల గారి డ్యాన్స్ ఉంటుంది సినిమాలో. ఓకే సార్, మీరు ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో రిలీజ్ అయిన 3 పాటలు గమనిస్తే ఎక్కువగా కళ్యాణ్ గారు హీరో యాటిట్యూడ్ మీదే ఎక్కువ ఉన్నాయి. అంటే మీ సినిమాల్లో నాకు అంటే మీకు గుర్తుందో లేదో, నాకు మోడర్న్ రాఘవేంద్రరావు గారిలా అనిపిస్తారు మీరు ఎక్కువ. అన్ని లాస్ట్ టైం కూడా చెప్పాను.
సో నాకు మీ ప్రజెంటేషన్ కానీ సాంగ్స్లో ఆ సాహిత్యం కావచ్చు, ఆ పిక్చరైజేషన్ కావచ్చు, హీరోయిన్ గ్లామర్ అంటే రెగ్యులర్ కాదు, ఐ మీన్ శారీ కట్టినా ఎలా కట్టినా కానీ చాలా ఆ లిరిక్స్ ఇంట చూస్తే సాంగ్కి చాలా అందం వస్తూ ఉంటుంది. సో అంత కలర్ఫుల్గా అనిపిస్తాయి మీ సినిమాలో సాంగ్స్ కూడా. సో ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, అంటే ఇప్పుడు నాకు మీరు చెప్పిన అలబెలబే సాంగ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా ఈ 3 సాంగ్స్ వచ్చేసరికి ఎక్కువగా హీరో యాటిట్యూడ్ మీద వెళ్ళినాయేమో. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. తొలి ప్రేమలో డ్యూయట్ ఉండదు, మీకు తెలుసా? విజువల్గా ఉంటుంది తప్ప తొలి ప్రేమలో ఏమి సోదరా డ్యూయట్ కాదు. తర్వాత ఈ మనసే బాలుగారు వాయిస్, అవును. ఆ తర్వాత అవును, అందులో అది హీరో సాంగ్ పాడే సాంగే. తర్వాత గగనానికి అది హీరో పాడే సాంగ్, అసలు డ్యూయట్ ఉండదు. అవును, మీరు అబ్జర్వ్ చేశారా? చూసాను. అసలు లేదు. గబ్బర్ సింగ్ తీసుకోండి, హీరో గారే పాడుతుంటారు దేగో దేగో గబ్బర్ సింగ్. ఆకాశం అమ్మాయి అయితే అందులో అమ్మాయికి లిరిక్ ఉండదు. అవును, పిల్ల నువ్వులే మళ్ళీ హీరో గారే పాడుతుంటారు. ట్రూ. దిల్సే పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు భార్యకి సముచిత ఇవ్వాలి కాబట్టి తనకు లిరిక్స్ పెట్టాం. సో ఇదేంటంటే ఇది ఆర్గానిక్గా ఒకసారి అలా కుదురుతుంటుంది, అంతకుమించి మీరు ఓన్లీ చెప్తుంటే మళ్ళీ నాకు నేను పాటల మీద నేను బాగా వర్క్ చేస్తాను, అంటే రీసెర్చ్ ఉంటుంది నాకు. సో ఇది ఎలా ఉంటుందంటే అది కళ్యాణ్ గారు బేసిక్గా ఏంటంటే ఆయన ఒక ఎక్స్ప్రెషన్ చెబితే కానీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ సాంగ్లో ఈ స్టెప్ ఇది ఎందుకు అని చెప్తే కానీ ఆయన కన్విన్స్ అవ్వరు. అందుకు ఆయన పాయింట్ ఆఫ్ నుంచే ఉంటాయి సాంగ్స్, అంతే తప్ప అది డెలిబరేట్గా చేసింది కాదు. సార్ ఇంకోటి, ఈ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటే మీరు గబ్బర్ సింగ్ తీసినప్పుడు ఆయన నార్మల్ మన స్టార్ హీరో రెగ్యులర్గా, ఇప్పుడు ఏంటంటే ఆయన డెప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. సో ఇప్పుడు ఆయన కొన్న ఇమేజ్ని బట్టి మీరు ఎలా కమర్షియల్ సినిమా తీశారంటే కొంచెం మీ సినిమాల్లో కూడా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది ఏదో ఒకటి. అలా ఇంక్లూడింగ్ ఏ సినిమా అయినా మిస్టర్ బచ్చన్లో కూడా నాకు ఒక మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఇచ్చిన మెసేజ్ కంటే నాకు వచ్చిన మెసేజ్ లెక్క ఉన్నాయి మిస్టర్ బచ్చన్కి. సో ఇందులో కూడా ఏమన్నా అలాంటి మెసేజ్ లేదా సామాజిక అంశం లాంటిది ఏమన్నా? జాతీయ సమైక్యతావాదం, ఓకే, భగత్ సింగ్ అని టైటిల్ పెట్టాం కాబట్టి ఒక నేషనల్ ఇంటిగ్రిటీ మ్యాటర్ ఒకటి డిస్కస్ చేశాం. అందుకే ట్రైలర్ లాస్ట్లో ఒక డైలాగ్ వస్తుంది. కరెంటు జరుగుతున్న ఒక చిన్న ఇప్పుడున్న ఒక టెర్రర్ సిచ్యువేషన్లో డైలాగ్ టైలర్లో వేసింది. అందుకే ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా అనే డైలాగ్. సో డెఫినెట్గా ఒక కొత్త అంశం అయితే ఉంటుంది. ఓకే. సో ఈ విలన్ గారిని పర్టికులర్గా ముందు మీరు ఒకళ్ళు మల్లారెడ్డి గారిని అనుకున్నారని చెప్పేసి మీరు చెప్పారు, ఆయన చెప్పారు. సో మళ్ళీ ఈయన్ని మీరు ఎలా మనం అనుకున్నవన్నీ అయిపోతే ఇంకేముంటుంది. సో నాకు ఒక డిఫరెంట్గా అతను అనిపించారు మల్లారెడ్డి గారు. బట్ ఆయనకున్న పొలిటికల్ సిచ్యువేషన్స్, ఆయనకున్న పొలిటికల్ ఇమేజ్, ఈ షూటింగ్ అలైన్మెంట్స్ కుదరలా. పార్థిబన్ గారు అనే వ్యక్తి అసలు నల్ల నాగప్ప క్యారెక్టరేషన్, అసలు ఈ క్యారెక్టరేషన్ పుట్టారేమో అనిపించింది. ఆయన ఒక్కసారి డ్రెస్ వేసుకొని సెట్లోకి రాగానే స్పెల్ బౌండ్ అందరం. ఒక కొత్త విలన్ ఉంటాం. గబ్బర్ సింగ్లో కూడా మీరు చూస్తే ఫస్ట్ టైం ఆయన అభిమన్యు సింగ్ని పెట్టాము కళ్యాణ్ గారు ఆపోజిట్. ఒక కొత్త విలన్ ఉంటే ఎప్పుడైతే అంతకుముందు చేయని హీరోయిన్ ఉంటే ఎలా ఉంటుందో, మా సినిమాలో హీరోకి హీరోయిన్కి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో కొంచెం ఆ కెమిస్ట్రీ తక్కువ ఉన్నా సరే విలన్కి హీరో కెమిస్ట్రీ సాలిడ్గా ఉంటుంది. ఓకే, అందుకు ఆయన పార్థిబన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన స్పీచ్ బాగా హార్ట్ఫుల్గా మాట్లాడారు ఆయన కూడా. ఇంకోటి ఏంటంటే సార్, మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మీలో సేవతత్వం ఇది ఎక్కువ. ఒక రోజున తెలంగాణకు సేవ చేస్తారు, తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి అన్నారు. సో మీరు కూడా ఏమన్నా కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం కానీ లేకపోతే పొలిటికల్గా? అదేనండి, మనందరం ఏమనుకుంటామంటే దేశాన్ని సేవ చేయాలని కానీ పాలిటిక్స్ ఒకటే మనం అనుకుంటాం బేసిక్గా. మన బ్రెయిన్స్ అలా ట్యూన్ అయిపోయి. అది ఆయన నేను షార్ట్ గ్యాప్లో అప్పుడెప్పుడో కొంచెం ఈ ఇష్యూస్ జరుగుతున్న ఇష్యూస్ అవి ఇవి డిస్కస్ చేస్తుంటాం సరదాగా. డిస్కస్ చేస్తుంటే నా టేక్ నేను చెప్తుంటా. ఓకే, చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏమన్నారంటే, ఇలాంటి ఒక వాయిస్ ఏదన్నా వచ్చినప్పుడు అది ఏ రూపంలోనో అవ్వచ్చు, ఒక నరేషన్, ఒక పర్సెప్షన్, ఒక నరేటివ్ చెప్పాలనుకున్నప్పుడు డెఫినెట్గా బలంగా చెప్పే వాయిస్ నీది అవ్వచ్చు, ఎందుకంటే నువ్వు చాలా క్లారిటీగా మాట్లాడతావు కదా అన్నారు. అంతకుమించి ఇప్పుడు పార్టీలు పొలిటికల్ అలా అసలు అంటే ఇచ్చి పడేసే నక్షత్రం ఆ డైలాగ్ని బట్టి కూడా సరదాగా సినిమాలో 100 రాస్తాం కదండి. ఇప్పుడు నేను గబ్బర్ సింగ్ తీసాను చెప్పి రోజు గుర్రమేకి ఆఫీస్కి రాను కదా, కార్లోనే వస్తాను కదా. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, చాలా దిస్ వాజ్ సో క్విక్ అండ్ సో గుడ్. థ్యాంక్ యూ ఫిల్మీ ఫోకస్ ఫర్ యాక్సెప్టింగ్
దిస్ ఇంటర్వ్యూ అట్ మై కంఫర్ట్ అట్ మై రూమ్ బికాస్ ఐఎమ్ రన్నింగ్ బిహైండ్ ద థింగ్స్ ఎట్ టు బి ఫిక్స్డ్. అండ్ మార్చి 19న ఈసారి ఉగాది, ఉస్తాద్ ఉగాది సినిమా చూసిన తర్వాత మళ్ళీ అందరం సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.